హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రాలోలి సిస్టర్. ఈ వీడియో వచ్చి కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి. ఈ వీడియోలో నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది బెడ్రూమ్ నుంచి అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నాకు కామెంట్ చేశారు, ఏంటంటే మీరు బెడ్రూమ్స్ తొడవలేదా అని కామెంట్ చేశారు. ఈ కామెంట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే వాళ్ళు వీడియో మొత్తం చూశారు కాబట్టి ఆ కామెంట్ చేయగలిగారు. నిజమేనండి, ప్రీవియస్ వీడియోలో నేను బెడ్రూమ్స్ తుడిచిన వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు. బెడ్రూమ్స్ తుడుస్తాను కానీ నేను వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బెడ్రూమ్ క్లీనింగ్ వీడియో ఎందుకు పెట్టలేదంటే పిల్లలిద్దరు కూడా పడుకొని ఉంటారు కదా. నేనైతే 3కి లేస్తాను, పనులన్నీ చేసుకుంటాను. కాకపోతే ఏంటంటే నేను చేసుకునే పనుల వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదనే ఉద్దేశంతో నేనైతే బెడ్రూమ్లో నేను క్లీన్ చేసేటప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది ఒక చిన్న లైట్, ఆ చిన్న వెలుతురుతోనే నేనైతే ఊడ్చేసుకొని క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోతాను. వాళ్ళనైతే అస్సలు డిస్టర్బ్ చేయను. లైట్ వేస్తే ఏంటంటే పిల్లలు కదులుతూ ఉంటారు, మెసులుతూ ఉంటారు, చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా వాళ్ళకి. అందుకనే నేను లైట్ వేయనండి. అందుకనే వీడియో షూట్ చేయాలంటే లైట్ వేయాలి కదా, అందుకనే నేను ప్రీవియస్ వీడియోలో అయితే బెడ్రూమ్ క్లీనింగ్ వీడియోని అయితే యాడ్ చేయలేదు. రీసెంట్గా వచ్చిన కామెంట్లో అయితే హోమ్ టూర్ చేయండి అక్క అని అడుగుతున్నారు. తప్పనిసరిగా అయితే చేస్తాను. హోమ్ టూర్ చేయాలని నాకు చాలా ఆశగా ఉంది. కార్తీక పౌర్ణమి కదా, అందుకనే మార్నింగ్ 3 కల్లా అయితే లేచి నేను పనులన్నీ చాలా హడావిడిగా చేసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ 6 కల్లా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోవాలి. ఇల్లు ఊడ్చి చూడడానికి నాకు 40 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఎంత ఇబ్బంది అయినా సరే మనకి ఇష్టంతో పని చేస్తే అసలు కష్టమే తెలియదు. ఏ పని చేసినా ఇష్టంతో చేస్తే మనకి దానికి వాల్యూ అనేది దొరుకుతుంది. తడిగుడ్డ పెట్టేసిన తర్వాత బయటికి వెళ్తే చల్లగానే ఉంది కానీ చలిగా లేదు. అంటే వింటర్ సీజన్లో చాలా చలిగా అనిపిస్తుంది కదా, అలా అయితే లేదు. ఈసారి చలి తక్కువగానే ఉందని చెప్పి రాత్రి పూసిన పారిజాతం పూలన్నీ మార్నింగ్ కల్లా మొత్తం రాలిపోయాయి. ఈవినింగ్ పూట పూసే పారిజాతం పూల స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ నేను పూజ చేసుకునేటప్పుడు ఆ పూలు పూస్తుంటే ఆ స్మెల్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. బయట అయితే ఊడ్చేసుకొని తుడిచేసుకుంటున్నాను. కార్తీక మాసం కాబట్టి మేమే ఊడ్చుకొని తుడుచుకుంటున్నాము. లేదంటే వాచ్మెన్ ఉంటారు కదా, వాళ్ళే మార్నింగ్ పూట ఊడ్చేస్తారు. ఫ్రైడే అయితే కనుక తడుగుడ్డ పెట్టేస్తారు. రీసెంట్గా వచ్చిన కామెంట్లలో ఇంకొక కామెంట్ ఏంటంటే, మీ వీడియోస్ని మీరే షూట్ చేసుకుంటారా లేదంటే ఎవరైనా హెల్ప్ తీసుకుంటారా, మీరు వీడియో ఎడిటింగ్ అనేది ఏ యాప్లో చేస్తారు అని అయితే అడిగారండి. నేను వీడియో ఎడిటింగ్ అనేది నేను ఫిల్మోరా యాప్లో అయితే చేస్తాను. విఎన్ యాప్ ఉంది, ఫ్రీ యాప్. కాకపోతే దాంట్లో నేను ఎప్పుడు అయితే ఎడిటింగ్ చేయలేదు, నాకు కంఫర్టబుల్గా కూడా అనిపించలేదు. ఫిల్మోరా యాప్ నుంచి నేను ఫస్ట్ నుంచి కూడా ఆ యాప్లోనే ఎడిటింగ్ అనేది చేస్తానండి. అలాగే వీడియో అనేది నేను షూట్ చేయడానికి నేను ఎవరి హెల్ప్ అయితే అలాగే దేవుడి సామాన్లు అయితే రాత్రే ముందు క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. ఇక్కడ మట్టి ప్రమిదలు ఉన్నాయి కదా, తులసి కోట దగ్గర వెలిగిస్తాము, అవి కూడా నేను తీసి క్లీన్ అయితే చేసేసి గ్యాస్ పొయ్యి చుట్టుపక్కల మొత్తం కూడా రాత్రే క్లీన్ చేసుకున్నాను. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది, హడావిడి లేకుండా. అయితే ఇదంతా ఏంటి ఇలా ఉంది గందరగోళంగా అనుకుంటారేమో, ఇవన్నీ కూడా కార్తీక పౌర్ణమి కదా, రాత్రే మొత్తం తెప్పించేసుకున్నాను. అంటే ఆవు నెయ్యి, ఒత్తులు, ప్రముదులు, నిమ్మకాయలు, అరటిపళ్ళు మొత్తం కూడా పూజ చేయడానికి అయితే రెడీ అయిపోయాను. మూడి అయితే అస్సలు కుదరట్లేదు, అటేసి ఇటేసి ఎటగొట్ట దాన్ని సర్దుకున్నాను. దండం పెట్టేసుకొని కుంకుమ బొట్టు అయితే పెట్టేసుకున్నాను. స్వామివారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటే పూజ కూడా చాలా ప్రశాంతంగా చేసుకోగలుగుతాము. దేవుడి మూల అయితే మీకు ఒక కర్ర కనిపిస్తుంది కదా, అది పాలకర్ర అనమాట. మేము గృహప్రవేశం చేసేటప్పుడు ఆ పాలకర్రని అయితే తీసుకొచ్చి ఆ పూజలు అయితే చేపిస్తారు. ఆ పాలకర్రని అవసరమైతే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. మేమైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక చిన్న తాబేలు, అలాగే చిన్న ప్లేటు. ఇదైతే మేము గృహప్రవేశం అప్పుడు మాకు పిన్ని గిఫ్ట్గా ఇచ్చింది. ఈ గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ తాబేలుని నేను ఎక్కడ పెట్టాలా అని చాలా సతమతం అయిపోయాను. దానికంటూ ఒక ప్లేస్ అనేది దొరకలేదు నాకు. దేవుడి మూల పెట్టడానికి అయితే మాకు అక్కడ ప్లేస్ అనేది సరిగ్గా ఉండదు. మేము ప్రమిదలు పెట్టడానికి కూడా మాకు ప్లేస్ లేక నేను హ్యాంగింగ్స్ టైప్లో నేను తీసుకున్నాను అనమాట. దేవుడి సామాన్ మొత్తానికి అయితే గంధం, కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని పూజకి రెడీగా ఉంచేసుకున్నాను. ఈ మట్టి ప్రమిదలు ఉన్నాయి కదా, ఇవి తులసి కోట దగ్గర వెలిగించడానికి వీటికి కూడా గంధం, కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఈ తాబేలు బొమ్మను అయితే పెట్టడానికి ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది. ఇలా వెంకటేశ్వర ముందు పెట్టినప్పుడు చాలా బాగుంది. అప్పటి నుంచి కూడా ఈ వెంకటేశ్వర దగ్గర మాత్రమే ఈ తాబేలుని అలా ఉంచేస్తాను. దేవుడి మూల పెట్టడానికి అయితే ఈ ఇత్తడి దానిలో కాయిన్ వేసి వాటర్ పోసుకొని కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అలాగే కొంచెం పూలు పెట్టేసి నేనైతే కార్నర్లో పెట్టేసుకుంటాను. ఇంతకు ముందు అయితే కల్లుపు వేసి పెట్టేదాన్ని. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ చెమ్ముకున్న అడుగు అంతా కూడా పాడైపోయినట్టు అయిపోయింది. అందుకని అప్పటి నుంచి ఉప్పు వేసి పెట్టట్లేదు. టైం అయితే
వచ్చి మార్నింగ్ 4:30 అయింది. నేను గడప పూజ చేసుకోవడానికి కాళ్ళకి అయితే పసుపు రాసుకుంటున్నాను. ముందైతే కాళ్ళకి పసుపు రాసుకున్నప్పుడు చాలా బాగా దురదలు వచ్చేసాయి, బాగా ర్యాషెస్ లాగా వచ్చేసాయి అనమాట. అందుకని నేను కాళ్ళకి పసుపు రాసుకునేదాన్ని కాదు. ఈ మధ్య అయితే నేను కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాను. పసుపు రాసుకున్నప్పుడు చూసారా చేతులు ఎల్లో కలర్ అయిపోతుంది. అలాగే కామాక్షి దీపాన్ని అయితే సాయిబాబా దగ్గర ఉంచేస్తున్నాను. ఇక్కడైతే దీనికి మంచిగా ప్లేస్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఈ మారేడు దళాలు అయితే పూలతో పాటు ఒక కవర్ అయితే తీసుకొచ్చారు. అవి ఏంటంటే ప్రతిరోజు కూడా మారేడు దళాలు దేవుడి దగ్గర పెట్టి అయితే పూజ చేస్తాను. అయితే గడప పూజ చేసేసుకుంటున్నాను. ఏం లేదండి, నేను కొంచెం వాటర్తో అయితే గుమ్మ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాను. ఎక్కువ వాటర్ అయితే పోయాను, ఎందుకంటే వుడ్ కదా అది మొత్తం కూడా మళ్ళీ చెదలు వచ్చే అవకాశం ఉంది కదా, అందుకని కొంచెం వాటర్తో అయితే ముందు క్లీన్గా అయితే చేసేసుకుంటాను. గుమ్మం కింద కూడా కొంచెం ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసుకొని పసుపు అయితే రాసేసుకుంటాను. పెట్టేసి బియ్య పిండితో ముగ్గు అయితే వేసేసుకుంటాను. వేసుకున్న ముగ్గులు అయితే పసుపు కుంకుమ వేసేసుకొని తర్వాత గంధం కూడా గడపకి రాసేసి అక్షంతలు వేసేసి పూలైతే పెట్టేస్తాను. ఇంతటితో గడప పూజ అయితే పూర్తయినట్లే. గడపకి ఇప్పుడే ధూపం అయితే వేయను, తులసి కోటకి పూజ చేసుకుంటాను కదా. పూజ అయిపోయిన తర్వాత తులసి కోటకి గడపకి రెండింటికి కలిపి ఒకసారి ధూపం అయితే వేసేస్తాను. ఇంకో విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి. అదేంటంటే 1 lakh సబ్స్క్రైబర్స్ అయిన రోజు అంటే సండే అనమాట. ఆ రోజు నేనేంటంటే లైవ్ కౌంటింగ్ పెడదాం అనుకున్నాను. సరే పక్కన పెట్టి తర్వాత ఓపెన్ చేద్దాం అనుకొని నేను వెళ్ళి ఒక చిన్న పని ఉంటే చూసుకొని వచ్చేలోపు 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. సరేలే అని చెప్పేసి నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే నాకు ఒక వీడియో కింద టీవీబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ వాళ్ళు కంగ్రాచులేషన్స్ అక్క అని చెప్పేసి కామెంట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నేను ఓపెన్ చేసరికి ఫస్ట్ టైం వాళ్ళే చూసేశారు. నేను చూడకముందే వాళ్ళు చూసేసి నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. తులసి కోట దగ్గర ఉన్న పాత పూలన్నీ కూడా తీసేసి తులసి మొక్కకైతే నీళ్లు కొంచెంగానే పోస్తాను, ఎందుకంటే మళ్ళీ మొత్తం వాటర్ కూడా బయటికి రాకుండా కొంచెం నీళ్ళు అయితే పోస్తాను. కింద కూడా మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటాను. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పద్మ ముగ్గులు అయితే వేసేసుకున్నాను. కార్తీక పౌర్ణమి కదా, కొంచెం నిండుగా ఉంటుందని నేను ఈ పద్మ ముగ్గులు అయితే వేశాను. కొత్త పెళ్లి కూతుర్ని ఎంత బాగా రెడీ చేస్తే ఎంత కలొస్తుందో, అలాగే ముగ్గులు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేస్తే అంత కలొస్తుంది. ఈ ముగ్గురు నేను బీ పిండితో అయితే వేస్తాను. చాలా మంది కూడా బీ పిండితోనే వేస్తారు. పెద్దలు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇలా బీ పిండితో వేయడం వల్ల చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి కదా, అవి బీ పిండిని తిని బతుకుతాయి అన్నమాట. కొంతమంది ఏంటంటే వాకిట్లో వేసుకునే ముగ్గుల్లో కొంచెం బీ పిండిని బరకగా అయితే చేస్తారు. ఆ బరకగా ఉన్న బీ పిండిని ముగ్గు వేయడం వల్ల చిన్న చిన్న పక్షులు అయితే వాటిని తిని కూడా బతుకుతాయి అన్నమాట. అందుకనే చాలా మంది బీ పిండితోనే ముగ్గుగా అయితే వేస్తారు. వీడియో తీస్తూ పనులు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నానని మా వారైతే ఎర్లీగా లేసి నాకైతే వీడియో తీస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను ఇబ్బంది పడుతున్నానని ఆయనకు అర్థమైంది కదా, అందుకని. ఇలా అర్థం చేసుకునే భర్త ఉంటే ఏ పనైనా ఈజీగా ఇష్టంతో చేసుకోవచ్చు. ఇలా తులసికోట దగ్గర ముగ్గులన్నీ కంప్లీట్ అయిన తర్వాత గుమ్మానికి రైట్ సైడ్ పద్మ ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. అలా సైడ్ వేయడానికి ఏంటంటే నాకు గుమ్మానికి ఎదురుగా నేను పెయింట్ అయితే ముగ్గులు వేసుకున్నాను. అలా కాకుండా అక్కడ కొంచెం ఒక సైడ్ వేసుకోవచ్చు, వేసుకుంటే చిన్న పాప ఉంది కదా, మేము కూడా తిరుగుతూ ఉంటాం కదా, దానివల్ల ఏంటంటే ముగ్గు అంతా చెరిగిపోతుంది. అందుకని ఇలా రైట్ సైడ్ కొంచెం గుమ్మానికి దగ్గరలో వేస్తాను, అటైతే ఎవరు తిరగరు కాబట్టి సాయంత్రం వరకు కూడా చాలా అందంగా ఉంటుంది. కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు వచ్చింది కదా, శుక్రవారం రోజు నేనేంటంటే గుమ్మానికి రెండు వైపులా కూడా ఉప్పు ప్రమిదను అయితే పెట్టేసుకుంటాను. కొత్త ప్రమిదుల్లో ఉప్పు నిండుగా వేసేసుకొని ఒక తమలపాకు పెట్టి దాని మీద ఈ ప్రమిదను పెట్టేసుకొని పసుపు కుంకుమ అయితే వేసేసుకుంటాను. చున్నీ తగిలి గుమ్మం ఎదురుగా వేసిన ముగ్గులో పసుపు కుంకుమ మొత్తం కూడా చెరిగిపోయాయి, అందుకని మళ్ళీ నేను కొంచెం పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను. అలాగే ఆ ఉప్పు ప్రమిదలకి రెండు వైపులా కూడా పూలు పెట్టేసి అలంకరణ అయితే చేసి ప్రసాదాలు చేయడానికి అయితే నేను గ్యాస్ పై చుట్టూ కూడా ముగ్గులు వేసేసుకొని పసుపు కుంకుమ అయితే వేసేసుకుంటున్నాను. ఈ గ్యాస్ పై కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేస్తాను అనమాట. తర్వాత ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటాను. వచ్చిన తర్వాత 4 బర్నర్స్ పొయ్యి కావాలని చెప్పి మా వారిని అడిగాను. అంటే ఇంతకు ముందు అయితే 2 బర్నర్స్ పొయ్యి మాత్రమే ఉండేది. అయితే ఆఫ్టర్ 1 year తర్వాత ఏంటంటే కార్డులో కొన్ని పాయింట్స్ వచ్చాయి. ఆ పాయింట్స్ ద్వారాగా ఈ 4 బర్నర్స్ పొయ్యిని అయితే నేను కొనుక్కున్నాను. చూసారు కదా, పొయ్యి చుట్టూ కూడా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రసాదాలు ప్రసాదం వచ్చి వడపప్పు చలిమిడి అయితే చేసుకున్నాను. ప్రసాదాలు అయితే చూపించట్లేదు, ఎందుకంటే సోమవారికి నివేదించాలి కదా, అందుకని వీడియోలు అయితే చూపించట్లేదు. బియ్య పిండిలో బెల్లం కరగబెట్టిన వాటర్ని అయితే పోసేసుకొని అది కలిపేసుకొని చలిమిడి అయితే తయారు చేసుకున్నాను. అలాగే పెసరపప్పుని ఎర్లీ మార్నింగ్ లేసిన తర్వాత స్నానం చేశాక నేను ఈ పెసరపప్పుని అయితే నానబెట్టేసుకున్నాను. ఆ వడపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేసేసుకొని స్వామివారికి ప్రసాదం అయితే రెడీ చేసుకున్నాను. పిండి దీపాన్ని అయితే రెడీ చేసుకున్నాను. కార్తీక పౌర్ణమి కదా, అందుకని పిండి దీపాన్ని అయితే రెడీ చేసుకున్నాను. ప్రీవియస్ వీడియోలో ఏంటంటే నేను ఒక పిండి దీపం మాత్రమే పెట్టాను. అప్పుడు నాకు చెప్పారనమాట ఒక పిండి దీపం అయితే పెట్టకూడదని. అందుకని ఈసారి నేను 2 పిండి దీపాలను అయితే రెడీ చేసుకున్నాను. ఒక పిండి దీపానికి అయితే నేను నిలువు నామాలు పెట్టుకున్నాను.
రెండవ పిండి దీపానికైతే అడ్డం నామాలు అయితే పెట్టేసుకొని, అలాగే నేను రోజు చేసుకునే మట్టి ప్రమిదల్లోనైతే దీపారాధన అయితే చేసుకున్నాను. ప్రీవియస్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకైతే 4 అవర్స్ టైం పట్టింది. ఎందుకక్క నీకు 4 అవర్స్ టైం పట్టింది అనుకుంటారేమో, ఎందుకంటే చుట్టుపక్కల వచ్చే సౌండ్స్కి కానీ, చిన్న పాప ఉంది కదా, చిన్న పాప బాగా అల్లరి చేస్తుంది, దాని మూలంగా నాకైతే 4 అవర్స్ టైం అయితే పట్టింది. ఆఫ్టర్నూన్ 12 కూర్చుంటే 4 అయిపోయింది నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మొత్తానికి కూడా. తులసికోట దగ్గర ఈ పిండి దీపాలు దీపారాధన మాత్రమే చేస్తున్నాను. 365 ఒత్తుల్ని మాత్రం నేను శివాలయంలో సాయంత్రం వెలిగిస్తాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉంటాను కదా, కానీ నేను సాయంత్రం మాత్రమే నైట్ అయిన తర్వాత శివాలయానికి వెళ్ళి అక్కడ 365 ఒత్తులను అయితే వెలిగిస్తాను. అక్కడ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే, అంటే మేము నలుగురం కదా, 365 ఒత్తులను అయితే నేను రెడీ చేసుకుంటాను. ఎవరి వాళ్ళమే వెలిగిస్తాము. అక్కడ దీపారాధన చేసుకొని కూడా 365 ఒత్తులను అయితే వెలిగించేసుకొని శివాలయంకి వెళ్ళి శివుడి దర్శనం అయితే చేసేసుకుంటాము. అయితే శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం అనేది వెలిగించేస్తారు. శివాలయం అస్సలు ఖాళీ ఉండదండి. జ్వాలా తోరణాన్ని చూడడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, అలాగే నోములు వాళ్ళు ఉంటారు, పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు, అలా చాలామంది ఉంటారు. ఆ జ్వాలా తోరణం వెలిగించే వరకు కూడా చాలామంది వెయిట్ చేస్తారు. అయితే ఈ జ్వాలా తోరణం అనేది వెలిగించిన తర్వాత చాలామంది ఆ గడ్డిని లాగేసుకొని తీసుకెళ్తారనమాట. అస్సలు తీసుకెళ్ళకూడదండి, అది చాలా దరిద్రము. ఎందుకంటే కాలిన తర్వాత ఓన్లీ ఆ బూడిదని మాత్రమే తీసుకోవాలి, అదే చాలా మంచిది. కొంతమందికి తెలియక ఏంటంటే జ్వాలా తోరణం వెలిగించగానే టకటకా మొత్తం లాగేసి ఆ గడ్డి మొత్తం తీసేసుకుంటారు. పూర్తిగా కాలనివ్వాలి. ఆ కాలిన తర్వాత ఆ బూడిదని మాత్రం మనం బొట్టుగా పెట్టుకోవాలి, చాలా మంచిదని అంటారు. ఇలా పూలతో అలంకారం చేసేసుకున్న తర్వాత బిల్వపత్రాలు అయితే ఉంటాయి కదా, ఆ బిల్వపత్రాలను కూడా ఒక 2 ఆకుల్ని నేను అక్కడ పెట్టేసి అయితే పూజ చేసుకుంటాను. ప్రతిసారి కూడా ఇలాగే చేస్తాను. మరియు ఇంకోటి ఏంటంటే, నేను తులసి మొక్కకి ఇంతకుముందు గంధం పెట్టి బొట్టు పెట్టేదాన్ని. అలా చేసినప్పుడు ఆకులు త్వరగా ముడుచుకుపోయి కమిలిపోయినట్టు అయిపోతుంది. అందుకనే నేను ఈసారి ఏంటంటే పసుపును కుంకుమ పెడుతున్నాను. ఈసారి ఎలా ఉందో కూడా చూడాలి. ప్రతిరోజు మా చిన్న పాప ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లేచి నాతో పాటు కూర్చుంటుంది నేను పూజ చేసుకునే టయానికి. ఈరోజు అయితే ఇంకా లెగలేదు. లేస్తుంటే కనుక నన్ను అసలు ఇప్పుడు వీడియో అయిననే తీనిచ్చేది కాదు. అలా చేసేవాళ్ళు కూడా ఉండాలి, అప్పుడే ఇల్లు అయితే చాలా సందడిగా అయితే ఉంటుంది. అయితే దీపారాధన అయితే చేస్తాను. నా పూజ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దేవుడి దగ్గర కోరుకునేది మాత్రం ఒకటేనండి, నా వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంతకుముందు అయితే మాకు ఒక పెద్ద బిగ్ డ్రీమ్ అయితే ఉండేది. అదేంటంటే సొంత ఇల్లు కట్టుకోవాలి అనేది బాగా ఆలోచన ఉండేది మాకు. అయితే అందుకని మేము ఒక స్థలం అయితే కొనుక్కున్నాము. ఆ స్థలంలో ఇల్లు కట్టుకుందామని చూస్తే హౌస్ లోన్ అయితే చాలా తక్కువ అమౌంట్ వచ్చింది. స్థలం కొనగా మా దగ్గర అయితే కొంచెం తక్కువ అమౌంటే ఉంది. ఈ హౌస్ లోన్కి ఆ అమౌంట్ అయితే సరిపోలేదు. అందుకని మేము తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ అపార్ట్మెంట్ కొనాలి, ఈ అపార్ట్మెంట్ తీసుకుందాము అని చెప్పేసి అయితే ఈ అపార్ట్మెంట్ అయితే తీసుకున్నాము. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్గా అయితే అనిపిస్తుంది, చాలా బూస్టింగ్గా అనిపిస్తుంది. ఇంకా మంచి వీడియోలు తీయాలి, ఇంకా చాలా తీయాలి అనే ఆలోచన ఉంటుంది. నా ప్రతిరోజు కూడా నేను ఏ వీడియో తీయాలి అనే ఆలోచనలోనే ఉంటాను. సో ప్లీజ్ అండి లైక్ చేయండి. కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం అయితే పూజ చేస్తాను. ఇలా కార్తీక మాసంలో పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. మిగతా టైంలో నేను పూజ అంటే చాలా తక్కువగానే చేస్తాను. ఎక్కువగా మా వారైతే ఉదయం పూట ప్రతిరోజు అయితే పూజ చేస్తారు.
నేను చాలా తక్కువగానే చేస్తాను. ఎందుకో తెలియదండి, కార్తీక మాసం వచ్చిందంటే కార్తీక మాసంలో అయితే నేను కంపల్సరీ ఉదయం సాయంత్రం అయితే పూజ చేస్తాను. చిన్నప్పుడైతే నాన్న నేను ఒక వారంలో ఈ వారం ఆ వారం లేకుండా ఎన్వి అయితే తినేవాళ్ళం. పెళ్ళైన తర్వాత అయితే నేను వారంలో శుక్రవారం, శనివారం, బుధవారం అయితే ఎన్వి అయితే తినను. అలాగే కార్తీక మాసంలో కూడా ఇంట్లో ఎవ్వరం కూడా ఎన్వి అయితే తినము. అయితే మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఇది జరిగిన స్టోరీయే. లాస్ట్ ఇయర్ నాగుల చవితి రోజు మాకు పుట్లో పాలు పోయడానికి అయితే కుదరలేదు. అయితే కార్తీక మాసంలోనే లాస్ట్ ఇయర్ ఏంటంటే ఒక వారం చూసుకొని పుట్లో పాలు పోద్దామని అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఏంటంటే మేము పూజ అంతా అయిపోయిన తర్వాత పుట్లో పాలు పోస్తాం కదా, పోసే టైంకి అయితే పాము కనపడింది. మాకు చాలా భయం వేసింది. వెంటనే అక్కడి నుంచి అయితే వచ్చేసాము. వేరే కలుగుల్లో అయితే పాలు పోసాము. మా వారైతే ఒకటే నవ్వు. ఒక మాట అన్నారనమాట, మీరు పాలు పోసేది పాముకే కదా, ఆ పాము కనపడితే ఎందుకని మీరు పరిగెత్తుకుంటూ వచ్చారని ఒక డైలాగ్ వేశారు. అయితే ఈ ఇయర్ నాగుల చవితి రోజు మేము పుట్లో పాలు పోయడానికి అయితే బయలుదేరాము. అయితే మా వారు మళ్ళీ ఈ ఇయర్ కూడా పాము కనిపిస్తే ఏం చేస్తామని చెప్పి అడిగారు. అయితే ఈ ఇయర్ నాగుల చవితి రోజు పోస్తున్నాము. లాస్ట్ ఇయర్ అయితే మనం ఒక్కళ్ళమే వెళ్ళాం కదా, ఈ ఇయర్ అయితే చాలామంది ఉంటారు కదా, అయినా పాము కనిపిస్తే ఎవ్వరు కూడా ధైర్యంగా అయితే పుట్ట దగ్గర అయితే ఎవ్వరు నుంచోరండి, అందరు పరిగెత్తుతారు. నాకు తెలిసి మీరేమంటారో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే రీసెంట్గా వచ్చిన కామెంట్స్లో ఇంకొక కామెంట్ ఏంటంటే వాళ్ళకి ఈ లాంగ్వేజ్ తెలియదంటండి, అంటే తెలుగు లాంగ్వేజ్ తెలియదంట. మేము రీసెంట్గా తెలుగు లాంగ్వేజ్లో చేస్తున్నాం కదా వీడియోస్, ఆ వీడియోస్ చూసి వాళ్ళు మాకు లాంగ్వేజ్ అర్థం కావట్లేదు కానీ మీ ఎక్స్ప్రెషన్స్, మీ వారి ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగుంటున్నాయి, మాకు చూస్తుంటేనే నవ్వొచ్చేస్తుంది, మీ వీడియోస్ అన్నీ కూడా మేము చూసాము, చాలా అయితే బాగుంటున్నాయి అని ఒక 3-4 వీడియోల కింద అయితే వాళ్ళు కామెంట్ చేశారండి. క్యూట్ కపుల్ అని, మీ కపుల్ బాగున్నారని. చాలా అలా వీడియో చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక 1000 ఏనుగుల బలం అయితే ఒక ఎనర్జీ పాస్ అయిపోయింది నాకు. అలాంటి కామెంట్ చూస్తే నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ విధంగా హారతి ఇచ్చిన తర్వాత పూజన అయితే ఉదయం 6 గంటలకైతే నేను పూజని కంప్లీట్ చేసేసుకున్నాను. అయితే లోపలైతే మా వారు పూజ అంతా చేయడానికి అలంకరణ అయితే చేసేసారు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మా వారు చేసిన అలంకరణ మొత్తాన్ని అయితే ఒకసారి చూపించేస్తాను. తులసి గోడ దగ్గర దీపారాధన చేశాను కదా, సేమ్ అలానే పైన గోడ దగ్గర కూడా ఒక దీపారాధన అయితే చేశాను. అదేంటంటే ఆకాశ దీపం అనమాట. సూర్యుడు వచ్చే ముందు నేను అలా వెలిగిస్తాను. ఉదయం సాయంత్రం అయితే వెలిగించేస్తాను. అయితే ఆ దీపారాధన పక్కనే నేను కొంచెం ఆకు వేసి నేను కొంచెం ప్రసాదం అయితే పెట్టేస్తాను. అలాగే మీకు ఎప్పుడు చూపిస్తాను కదా ఈ పారిజాతం చెట్టుని. ఆ పారిజాతం చెట్టు ఏంటంటే ఆ పూలన్నీ రాలిపోతాయి కదా, ఆ పూలన్నీ నేల మీద చాలా ఉంటాయి. ఇంట్లో మా వారు పూజ చేయడానికి అలంకరణ చేశారని చెప్పాను కదా, ఈ అలంకరణ చూపించేస్తాను. ఇక్కడ పెద్దది వెంకటేశ్వర ఫోటో ఉంది కదా, ఆ ఫోటోకి అయితే తులసిమాల వేశారనమాట. ఇది నైట్ తెచ్చుకున్నారు. ఇలా సోమవారికి అయితే తులసిమాల తెప్పించుకొని ప్రత్యేకించి వేశారు. చాలా బాగుంటుంది. ఇల్లంతా కూడా మంచి తులసి దళంతో మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. అయితే ఈ విధంగా అయితే అలంకరణ మొత్తం చేసేసుకున్నారు. వారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా అయితే టీవీలో దేవుడి పాటలు అయితే పెట్టుకొని పూజ చేసుకుంటారు. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే బయట ఆలోచనలు అనేవి రాకుండా మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటుంది. అలా చక్క దేవుడి పూజ కూడా చేసేసుకోవచ్చు. బిల్వ పత్రాలు పెట్టి దీపారాధన చేశారు కానీ ఇంకా ప్రసాదాలు అయితే పెట్టలేదు. ఇంకా పూజ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మా పాప అయితే అలిగి ఇక్కడ పడుకుంది. ఎందుకంటే మార్నింగ్ 5 కల్లా లేచి నాతో పాటు పూజలో కూర్చుంటది కదా, ఈ రోజు నేను త్వరగా పూజ చేసేసానని అలిగి దేవుడి దగ్గర ప్రసాదం అయితే పెట్టేసి ధూపం అయితే వేసేస్తున్నారు. ఈ ధూపం ఏంటంటే స్పెషల్ డేస్లో అయితే ధూపం కప్స్ అయితే వేస్తారు. మిగతా టైంలో ప్రతిరోజు అయితే ధూపం స్టిక్స్ మాత్రం వెలిగిస్తారు. ఈ ధూపం కప్స్ ఏంటంటే ఎక్కువ పొగ వస్తుంది, ఇల్లంతా నిండుకుంటుంది అనమాట ఆ పొగ అంతా కూడాను. స్పెషల్ డేస్ అంటే సోమవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఉంటాయి. అలాగే ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఫెస్టివల్స్ టైంలో అలాగా ఈ ధూప్ కప్స్ అయితే వెలిగిస్తారనమాట. మిగతా టైంలో స్టిక్స్ మాత్రమే వెలిగిస్తారు. ఇలా ధూపం వేసిన తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి ధూపం వేసేసుకుంటాము. అది ఒక అలవాటుగా అయిపోయింది. మార్నింగ్ 6:30కి వంట చేయడానికి వంటగదిలోకి వెళ్తే ఆ వంటగదిలో కిటికీలోంచి వెలుతురు అయితే నా మొహం మీద పెద్దగా పడుతుంది. అసలు వింటర్ సీజన్ లాగానే లేదు, ఏదో ఎండాకాలం లాగా అనిపిస్తుంది. వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే టైం సరిపోదు కదా, మళ్ళీ వంట చేయాలి, టిఫిన్ చేయాలి, పిల్లల్ని బాక్స్లో కట్టించి పంపించాలి కదా, అందుకని నేను వెంటనే అయితే బియ్యం కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను. ఈరోజు పెద్ద పాప నేను ఉపవాసం అయితే ఉంటున్నాము. అయితే మా వారికి చిన్న పాపకి అయితే వంట రెడీ చేసేస్తున్నాను. పెద్ద పాపకి ఏంటంటే స్కూల్లో తినడానికి లంచ్ టైంలో ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే పెడుతున్నాను. ఇక్కడ మీకు ఒక వెరైటీ చూపిస్తాను. ఇద్దరికి మాత్రమే కదా వంట, అందుకని ఈ ఒక్క దోసకాయని సరిసగం
అలాగే 2 టమాటాల్లో మా వారికి ఒకటి, మా చిన్న పాపకు ఒకటి, అలాగే 2 పచ్చిమిరపకాయల్లో ఒకటి మా వారికి, ఒకటి చిన్న పాపకు అనమాట. అలా 2 తీసుకొని ఒక దోసకాయ తీసుకొని అయితే వాళ్ళకి దోసకాయ టమాటా కర్రీ అయితే రెడీ చేసి విషయాన్ని కామెడీగా చెప్పాను. కానీ నేను నార్మల్గానే కొంచెం వంట కాబట్టి నేను కొంచెం తీసుకోవాలి కాబట్టి అలా చిన్న టమాటాని 2 తీసుకొని అలా వంట చేశాను. అంటే ఈ విషయాన్ని మా వారితో కొంచెం జోక్గా చెప్పాను అనమాట. ఆ విషయాన్ని మీకు ఇలా చెప్పాను. ఇందులో ఉల్లిపాయ వేయకుండానే వంట అయితే చేశాను. చాలా బాగుంది కర్రీ అయితే. ఒక సైడు కర్రీ రెడీ చేస్తున్నాను, ఇంకో సైడ్ ఏమో అన్నం ఉడుకుతుంది. ఇటువైపు ఏమో నేను దోశలు అయితే వేసేస్తున్నాను. పాపకును మా వారికి దోశలు వేసేస్తున్నాను. అయితే పెద్ద పాప నేనైతే పాలు కాచుకొని తాగేస్తాము మార్నింగు. ఆఫ్టర్నూన్ అయితే తను ఫ్రూట్స్ తింటుంది. నేను ఆఫ్టర్నూన్ ఫ్రూట్స్ తింటా, లేదంటే 3కి కానీ 4కి కానీ కొంచెం పాలు తాగుతాను, నాకు సరిపోతుంది. అయితే నేను ప్రీవియస్ వీడియోలో ఒక విషయం చెప్పాను కదా, నేను ఒక వీడియో క్లిప్ని అయితే యాడ్ చేయలేదు, మీకు పిచ్చుకల గురించి అయితే చెప్తాను అని. ఇక్కడేనండి మేము ఈ వంటగదిలో ఇట్లాగా కొంచెం వాటరు, కొంచెం ఏదైనా ఒక ఫుడ్ అయితే మేము పిచ్చుకలకి అయితే ఫీడ్ చేస్తాము. అవి వచ్చి తింటాయి. అయితే ఇప్పుడు ఈ టైంలో అయితే పిచ్చుకలు లేవు, మీకు చూపిస్తాను. అవి ఏంటంటే మనం వీడియో తీసే టైంకి అవి కంగారు పడుతూ వెళ్ళిపోతున్నాయి. అయితే జాగ్రత్తగా తీయాలి వీడియోని. అక్కడ మీకు గ్రీన్ కలర్లో చాలా చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్ల దగ్గర అయితే అవన్నీ గూడు కట్టుకొని చాలా అయితే ఉంటాయి. అవి చాలా వస్తాయి అన్నమాట. అదిగో చూస్తున్నారు కదా, అదిగోండి రెడీగా ఉన్నాయి. ఒక 3 అయితే ఇప్పుడు వచ్చినాయి. చాలా వస్తాయి. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నానని వాటికి అర్థమవుతుంది, అందుకని వెళ్ళిపోతున్నాయి. చిన్న పాపకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను. అన్నంలో చాలా వేడిగా ఉంది కదా, కొంచెం నెయ్యి వేసి అలాగే ఆ దోసకాయ టమాటా కర్రీ వేసేసి కలిపేస్తాను. చిన్న పాపకి ఏంటంటే ఆ బ్లాక్ బోల్స్ అంటే ఆవాలు రాకుండా అయితే అన్నం కలపాలి, తనకి అస్సలు తినదు అవి ఉంటే కనుక. అలాగే కొంచెం పెరుగన్నం కూడా కట్టేస్తాను, కొంచెం అంటే కొంచెమే పెడతాను. వెనకాల పాలైతే పొంగిపోయాయి, నేను చూసుకోపోయి ఉంటే మొత్తం పొయ్యి నిండా మొత్తం పోయాయి. అందుకే వెంటనే కట్టేసుకొని ఇంకా బాక్స్ అయితే రెడీ చేశాను. పెద్ద పాపకైతే ఒక బాక్స్లోనేమో ఒక ప్రొమోగ్రానేట్ హాఫ్ అయితే పెట్టాను, ఇంకో బాక్స్లోనేమో యాపిల్ ఒక హాఫ్ పెట్టాను. చిన్న పాపకి బాక్స్ పెట్టేశాను, ఇంకా పెద్ద పాపకు కూడా రెడీ చేసేసి వాళ్ళని అయితే పంపించేసాను. వాళ్ళైతే ఎదురుగా నుంచొని నా మీద కామెడీలు వేస్తున్నారు. అంటే లంచ్ బాక్స్ కడుతున్నాను కదా, ఇంకో 2 బాక్సులు తీసుకురమ్మంటావా, వాటిలో కూడా అన్నం పెట్టేస్తావా, కర్రీ పెట్టేస్తావా అని చెప్పేసి నా మీద సెట్టర్లు వేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి నేను 2 గ్లాసులు పాలైతే కలిపేస్తున్నాను. ఒకటేమో పెద్ద పాపకి, ఒకటేమో నాకు. ఒక గ్లాస్ పాపకైతే ఇచ్చేసాను. 2వ గ్లాస్ పాలైతే నేను తెచ్చేసుకొని బాల్కనీలో కూర్చున్నాను. నాకు అలా ఉయ్యాల్లో కూర్చొని అలా ప్రశాంతంగా ఉంటే చాలా బాగుంటుంది. పిల్లల్ని అయితే పంపించేశాను. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నా వెనక మీకు ఆరెంజ్ కలర్లో, ఎల్లో కలర్లో ఒక పరదా కనిపిస్తుంది కదా, అది మొన్న ఏంటంటే బాగా వర్షం పడుతుంది సరేనని కిందకి లాగిన వెంటనే పైనున్న ఒక గూడు కింద పడిపోయింది. దాంట్లో అయితే గుడ్లు కూడా ఉన్నాయి. నేను ఒక చిన్న వీడియో అయితే తీశాను, నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, అది షార్ట్ వీడియోకి అయితే పోస్ట్ చేస్తాను, చూడండి. నాకు చాలా భయం వేసింది గుడ్లు పగిలిపోతాయేమోనని, అందుకే నేను అలా చూస్తున్నాను ఉన్నాయా లేవా, ఒకవేళ గూడు ఉందా, తీసుకెళ్ళిపోయినాయా అని చెప్పి అటు ఇటు చూస్తున్నాను అనమాట. అవి నాకు ఫస్ట్ అయితే చాలా భయం వేసింది, గుడ్లు పగిలిపోయినాయని చాలా భయం వేసింది, కానీ గుడ్లేం పగలలేదు. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా ఉంటాను మరి, బాయ్.